ఐఎమ్ సారీ మిస్టర్ గౌతమ్. మీ మదర్కి సడన్ బ్రెయిన్ హెమరేజ్ జరిగింది. హాస్పిటల్ తీసుకొచ్చే లోపే షీ వాజ్ నో మోర్. మేమేం చేయలేకపోయాం. ఐఎమ్ రియలీ సారీ. అమ్మకి ఏం కాలేదు కదా డాక్టర్. స్నానం చేయమని ఎంతసేపటి నుంచి చెప్తున్నాను. మిస్టర్ గౌతమ్ ప్లీజ్ అర్థం చేసుకోండి. షీస్ ఫైన్ కదా డాక్టర్. గౌతమ్ పాలు తాగరా. ఇట్ వాజ్ వెరీ సడన్. నేను ఇంటికి తీసుకెళ్తాను డాక్టర్. రే సినిమాకి తీసుకెళ్ళరా. ఈ రోజు వెళ్దాం రా. తను బాగానే ఉంది కదా డాక్టర్. నా మాట వినకపోతే నేను నీతో మాట్లాడినంతే. కట్టి ఆ చేతిలో ఉన్న లైన్స్ బట్టి చూస్తుంటే బోల్డ్ ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ అనుకుంటా. సోల్మేట్ అనేది ఎవరో ఒక్కరే. ఆ తర్వాత ఎవరొచ్చినా అడ్జస్ట్మెంటే. నీకు కావాల్సింది ఇదేనా? నిత్య నేను చెప్పేది వినమ్మా. నేను వెళ్ళాలి. నా మాట అసలు లెక్క చేయవా నువ్వు? నేను వెళ్ళాలి. నువ్వు వెళ్ళడానికి వీల్లేదంతే, అర్థమైందా? నేను వెళ్ళాలి. పాపా నేను హైదరాబాద్ వెళ్తున్నా. నిత్య నిత్య నేను నిన్ననే హైదరాబాద్ వచ్చాను. ఆంటీ గురించి తెలిసిందే. నువ్వెలా ఉన్నావు? ఐమ్ ఫైన్. నువ్వు? నేను బయలుదేరుతాను. గౌతమ్, చాలా రోజుల నుంచి నీతో మాట్లాడదామని అనుకున్నాను. నా పెళ్ళయ్యాక చెన్నై వెళ్ళిపోయాను. నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. బట్ ఐ డోంట్ నో సమ్హౌ. ఇప్పుడు అదంతా ఎందుకు? మమ్మీ డాడీకి మొదటి నుంచి మన విషయం నచ్చేది కాదు. ఆ రోజు జరిగిన గొడవలో వాళ్ళకో వంక దొరికింది. నువ్వు హ్యాపీయే కదా? అది కాదు గౌతమ్. నువ్వు హ్యాపీయా కాదా? దట్స్ వాట్ మ్యాటర్స్. థ్యాంక్స్ గౌతమ్. ఫస్ట్ మనం ఫ్రెండ్స్గా కలిసాం. సో ఆ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ మారకూడదు. మారదు. కాఫీ? నువ్వు కాఫీ పెడతావా? నో థ్యాంక్స్. నన్ను పెట్టనిస్తే తాగుతాను. ఓకే, కిచెన్ అక్కడ ఉంది లోపల. ఓకే ఓకే, యు గో అండ్ ఫ్రెషన్ అప్. ఐల్ మేక్ సూపర్ కాఫీ. ఎస్. సారీ, రాంగ్ అడ్రస్. ఇట్స్ ఓకే. సరే అన్నయ్య, మీరన్నట్టే చేద్దాం. అలాగే. అదిగో నిత్య వచ్చేసింది. నిత్య. ఏమండి, అమ్మాయి ఫోటోలో కన్నా బయట ఇంకా బాగుందండి. రవి అంకుల్, అను ఆంటీ, కూర్చో. ఇదిగో అమ్మా మా అబ్బాయి ఫోటో. నువ్వు అంటే ఇప్పుడే తీసుకెళ్ళిపోతాం. నీ పెళ్లికి మీ మమ్మీ డాడీ గెస్ట్లుగా వస్తారు. చూడు, బానే ఉంటాడు. అక్కర్లేదండి. మమ్మ పప్పాకు ఓకే అయితే నాకు ఓకే. నా విషయంలో ఎప్పుడూ రాంగ్ డెసిషన్ తీసుకోరు. వస్తానండి.
చూసావా, ఈ కాలంలో కూడా నాలాంటి పిల్లలు ఉన్నారే. నీకు తెలుసు కదరా, ఆ రోజుల్లో ఫోటో కూడా చూపించకుండా దీన్ని నాకు కట్టేశారు. అప్పుడు నా ఫోటో కన్నా నా ఆస్తులే మీకు బాగా నచ్చినాయిలేండి. నిత్య, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. ప్రాబ్లం ఏంటమ్మా? గౌతమ్ కలిసావా? ఏమైంది? పెళ్ళైపోయింది గౌతమ్కి. అయ్య బాబోయ్, అసలు ఈ గౌతమ్ని ఎలా హ్యాండిల్ చేశారంటే? వాడి అల్లరి నేను చాలా ఎంజాయ్ చేస్తాను, చేయకపోతేనే ప్రాబ్లం. సరే, టిఫిన్ రెడీగా ఉంది, చేద్దాంరా. నేను స్నానం చేసి తింటానండి. జెంట్స్ టాయిలెట్ కింద దిగ్గానే లెఫ్ట్. అది కూడా చెప్పేశాడు. ఆంటీ, గౌతమ్ వచ్చాక మీరు 2 minutes కళ్ళు మూసుకోండి. పిచ్చి కుమ్ముడు కుమ్మేస్తా. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ. లైక్ ఇట్ గౌతమ్. నీ ఇల్లు, అమ్మ, చాక్లెట్, ఐ రియలీ లైక్ ఇట్. కావ్య గౌతమ్ గర్ల్ ఫ్రెండ్. తొందరలోనే వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడతాడట. నిత్య, సరే, వచ్చిన అమ్మా, తర్వాత నిత్య ఎక్కడ? మాట్లాడతాను చెప్పు. వెళ్ళిపోయిందిగా. వెళ్ళిపోయిందా? ఎక్కడికి? ఏదో అర్జెంట్ పని ఉంది, బెంగళూరుకి వెళ్తున్నానంది. నీకు ఫోన్ చేయలేదా? దానికి ఏమైనా మెంటలా? అసలు ఎందుకు వస్తుంది, ఎందుకు వెళ్ళిపోతుంది? బెంగళూరు ఏమైనా పక్కన ఉందా? అక్క గన్నిస్తే వెళ్ళిపోతా. నీ ఇష్టం, నీ ఇష్టం. టేక్ యువర్ ఓన్ టైం. నాకేం కావాలో నీకు తెలుసు, చెప్పు. ఫస్ట్ టైం కలిసినప్పుడు కలిసాం, సెకండ్ టైం ఒక నిమిషం. యాక్చువల్గా ఆ రోజు రైల్వే స్టేషన్లో చెప్దాం అనుకున్నాను, కాకపోతే అప్పుడు దీపక్ రావడం, ఆ తర్వాత కావ్యతో తప్పు జరిగిపోయి. తప్పు జరిగిపోయిందా? నాకు చెప్పలేదు. కావ్యతో అన్ని అన్ని. ఆ తప్పు కాదు, నువ్వు ఆగరా బాబు. కావ్యాన్ని ప్రేమించాను అనుకుని తప్పు చేశాను అంటున్నాను అంతే. ఎక్స్క్యూజ్ మీ. అసలు నా ఫ్రెండ్స్ అయితే నిత్య ఏం ఫిగర్ రా, పొట్టిది, అది ఇది అన్నారు. నా ఫీలింగ్ కాదు, వాళ్ళ ఫీలింగ్. నా దృష్టిలో నువ్వు ఆంజలినా జోలీ, డ్రూ బ్యారిమోర్, ఐశ్వర్య రాయ్. కల్పన రాయిలా తయారవుతున్నావే. నువ్వు తింటం మానే. నా వైఫ్. వాడిని కాల్చే ఓ పని అయిపోయింది. మెల్లిగా మాట్లాడతాను. యూ క్యారీ ఆన్. కపిలేశ్వరం చెప్పు. చెప్పు. చెప్తున్నా, తీసుకొస్తానులే. సినిమాల్లో లాగా నాకు పొయిటిక్గా చెప్పడం రాదు. నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు నాకు ఏ ఫీలింగ్స్ లేవు, అట్లీస్ట్ లేవని అనుకున్నాను. కావ్యకి సిమ్రన్కి ప్రపోజ్ చేయలేకపోయినప్పుడు ప్రాబ్లం నాలో ఉందనుకున్నాను. కానీ ఇప్పుడే అర్థమవుతుంది, వాళ్ళు నేను అసలు ఎప్పుడు ప్రేమించనే లేదు, ప్రేమించానని అనుకున్నా. ఇప్పుడు కూడా నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు.
కానీ నువ్వు నాతో ఉంటే బాగుంటుంది. నువ్వెవరైనా అబ్బాయితో మాట్లాడితే ఒళ్ళు మండిపోతుంది. అబద్ధాలు చెప్పైనా ఇంప్రెస్ చేయాలనిపిస్తుంది. ఏదో ఒకటి చేసి నీ పెళ్ళి ఆపాలనుకున్నాను. నువ్వు నాతో ఉన్నంతసేపు గొడవ పడాలనిపిస్తుంది. ఎప్పుడైనా పొట్టి డ్రెస్ వేసుకున్నావు అనుకో, లాగు ఒకటి పీకాలనిపిస్తుంది. నాలో ఇన్ని నెగిటివ్ షేడ్స్ ఉన్నాయన్న సంగతి నిన్ను కలిసేంతవరకు నాకే తెలియదు. ఇది కన్ఫర్మ్ లవ్వే. ఇదంతా కాదు. ఒక్క విషయం చెప్పనా, నువ్వంటే నాకు పిచ్చే. నువ్వు లేకుండా నేను బతకలేను. అమ్మ మీదొట్టు బాగా చూసుకుంటాను. ప్రామిస్. ఆ మిగతా 3 ముక్కలు కూడా చెప్పు. జస్ట్ సే ఇట్. ఐ యూ అంటే నేను, నువ్వు నువ్వే. నువ్వు కాకపోతే నేను కడగాల చంటిగాడి ముడ్డి. ఇట్స్ ఎ లేడీస్ జాబ్. ఏదో ఒకసారి ఏం కడిగాను చేద్దాం? కదా అని ఎప్పుడు కడగమని. చంపేద్దాం. అక్క 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 నా ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తుంటే చూపులు